క్రైస్తవుడు అయి ఉండి క్రమశిక్షణను విస్మరించి మూర్ఖపు క్రియలు చేసి అతికి పోయి జీవపు డంబానికి పోయి సోమరితనానికి పోయి నువ్వు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పొరపాటు ఇంకా లైఫ్లో చేయొద్దు. దానికి వాస్తు దోషమో గ్రహదోషమో నక్షత్రమో రాశో కాదో, కేవలం నీ ఆలోచన విధానంలో ఉంది తప్పు. చర్చికి వచ్చినప్పుడు ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసై ఏం చేస్తాడంటే నువ్వు అనుకుంటున్న సోదంతా చెప్పడు ఆయన, అసలు మూలం ఏదో దాన్ని చూపిస్తాడు. ఇదిరా అసలు కారణం. మరి ఇప్పుడేం చేయాలి? ఇక అప్పులు పెరిగిపోకముందే ఉన్నదేదో తెగనమ్మి వదినం చేసుకో. ఫస్ట్ మనశ్శాంతి వచ్చింది. ముందు ఉన్నదేదో ఇంకా అది కుప్ప పెరగముందే అప్పు 3 దమ్మిడిలకు ఉన్నది వైనం చేసి ఇదిగో రూపాయలు ఇస్తున్నోడికి ₹1 ఇచ్చి నా స్తోమత ఇంతవరకేనయ్యా, దేవుడు నన్ను దీవిస్తే తర్వాత తప్పకుండా నేను సాయం చేస్తాను, ప్రజెంట్ నన్ను అయితే వదిలేస్తే నా పరిస్థితి బాగలేదని చెప్పుకో, తగ్గించుకో. వాళ్ళ కళ్ళ ముందు అమ్మేయి. మొత్తానికి నలుగురికి ₹4, 4 అర్ధ రూపాయలు పంచు, లేదా 4 పావలాలు పంచు, రా బయటికి. ముందు ఫ్రీ అవుతావు. ఆ మెంటల్ ప్రెషర్ పోతుంది, మానసిక ఒత్తిడి పోతుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఎంత పనైనా సాధించగలుగుతాం. వైనం చేయాలి కదా, వైనం చేసి ముందు రిలీఫ్ అవ్వాలి కదా, మైండ్ ప్రశాంతంగా ఉండాలి కదా. అప్పుడు కదా మళ్ళీ ఆలోచన చేసుకొని క్రొత్తగా జీవితాన్ని మొదలుపెట్టి నలుగురు కష్టపడి ₹4 సంపాదించి మళ్ళీ ఒకదాన్ని నిర్మాణం చేసుకొని ఒక పొజిషన్లో నిలబడేది. ముందు వెయిట్ తీసేసుకోవాలి. కాదు మా తాత గట్టిన ఇల్లు, మా తాత కొన్న పొలం అంటే ఇప్పుడు తాత వచ్చి తీరుస్తాడు అయింది. తాత ఎందుకు కట్టాడు ఇల్లు అంటే నీకు ఒకనాటికి అప్పు అయిద్దిరా, నువ్వు ఖచ్చితంగా బిల్డప్ వెళ్తావు, అయ్యిద్ది దీన్ని అమ్మి వైనం చేసుకోరానే కట్టాడు. కానీ చేసేదేముంది? ఇక దాని గురించి ఆలోచించి దానికి వెళ్ళి చూసి ఊరికి ఏడుస్తా, ఊరిని చూస్తా, ఎందుకు ఇవన్నీ వద్దు. ఊరిని చూడొద్దు, వస్త్రాలు చించొద్దు. తీసేయ్. ఏదో ఒకటి దొరికింది, దేవునికే స్తోత్రం. ముందు ఆ బరువు దించేయి, ఫ్రీ అయిపో, ప్రశాంతంగా రా, లైన్లోకి రా, మళ్ళా మొదలుపెట్టు. అయిపోలా, ఉన్న బరువు తీసే, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు. ఈసారి ముందు చేసిన తప్పు చేయొద్దు. ముందుకు పోయిన ఎచ్చులకు పోయావు చూడు, ఆ పని ఈసారి చేయొద్దు. రాబడి చూసుకో, కష్టపడు, రూపాయికి రూపాయి, దేవుడి వైపు చూడు, ప్రార్థన చేసుకో, ఇచ్చిన కష్టాన్ని చేసుకో, ఉన్నంతలో తగ్గించుకొని బ్రతుకు. తప్పకుండా దేవుడు నీకు చేయందిస్తాడు. మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఉన్నత స్థితికి నువ్వు ఎక్కుతావు, తీసుకెళ్తాడు దేవుడు. కానీ ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు ఆ బంధకాలోంచి విడుదల ఇవ్వటానికి దారి చూపిస్తాడు. నీకు ఏదో ఒక విధంగా కార్యం జరిగిద్ది, దారి చూపిస్తాడు. ఆ దారిలో గుండా బయటపడు. కొంతమందికి వ్యవసాయదారులకు పొలం వేసే నష్టం వచ్చింది, దానికి నేనేమన్నాం. కొంతమందికి పాపం ఊహించని జబ్బులు వచ్చి పిల్లలకో పెద్దోళ్ళకో బాగా లేక అప్పులు చేసుకుంటారు, దానికి నేనేమన్నాం. అది యాదృచ్ఛికంగా లేదా సహజంగా వచ్చే సమస్యలు, దానికోసం అప్పులైనాయి. ఒకవేళ అయితే ఇచ్చిన వాళ్ళకి ఏదో మనకున్న స్తోమతలు ఉన్న తులమో పొలమో అమ్మి వైనం చేసాయా, ఈ జబ్బుకు వచ్చింది, జబ్బుకు డబ్బులు పెట్టానయ్యా, ఇంత తిప్పుకొని ఇద్దాం అనుకున్నాను, వల్ల కాలేదు, ఇదిగో నీకు ₹1 ఇవ్వాలి, ఈ 30 పావలా ఇస్తున్నా, ఆ పావలా వదిలేసేయ్యా, బాగలేక తీసుకున్నాను అర్థం చేసుకో అంటే ఏమనరు, సంతోషంగా వదిలేపు, నువ్వు చల్లగుంటే బాగుంటే అంతే చాలే అని చెప్పి హ్యాపీగా వెళ్తారు. ఎవరో మొండోళ్ళు ఉంటారు, మొరా ఇస్తారు. డోంట్ వరీ, పద్ధతిగా చెప్పు, నేను మీకు ₹1 ఇవ్వాలి, ₹1/2 ఉంది నా దగ్గర, తీసుకోమన్నా. తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, శుభ్రంగా లాయర్ నోటీసులు పంపిస్తా, మొత్తానికి IP అని రాసి దేవునికి స్తోత్రం అని ఒక మాట వదలక ముందే వాళ్ళు ఎగబడి తీసుకుపోతే అప్పుడు అడుగు. లేకపోతే ఉన్నది ఇది మొత్తం మీరే వైనం చేసుకొని పంచుకోండి. నేనేదో పద్ధతిగా నిలబడి అయ్యా బాబాని బ్రతిమాలుతున్నా, జాలితో వదిలేయండి. తర్వాత నా పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళని దేవుడు దీవిస్తే మీకు అనా పైసలతో సహా మీరు నాకు ప్రేమ చూపించారు, నా ఊరోళ్ళు, నా ప్రజలు, నా బంధువులు నాకు మంచితనం చూపించారు. నేను అన్నీ ఎందుకు చేస్తా? చేసేవాడిని అయితే సైలెంట్గా పోయి ఈ డబ్బు కూడా దాచిపెట్టుకున్న, మొత్తానికి IP నోటీసులు పంపిపోయానా? కాదనుకునే కదా, మీకు అట్లా చేయొద్దనే కదా నేను ఇంత ఇది చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతాడు, వదిలేస్తాడు.
అట్లా కూడా అవకాశం ఉంది. కానీ ఏం చేస్తున్నారు? ఎక్కువై ఆహానికి వెళ్ళి ఎలుకల మందో, ఉరితాడో, ఆ చీరో, ఆ చున్నీయో, ఆ గడ్డి మందో. ఎందుకు 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 వెళ్ళొద్దు నాన్న, అట్లా చేయొద్దు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలను అన్యులకు సామెత ఉంది. నేను అంటున్నాను, అనంత కోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు నా యేసయ్య దగ్గర ఉన్నాయి.